లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చిదా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్, నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా? ఇచ్చుకో. మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో. 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి? నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు. మా యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు. నేను ఎవడు? నువ్వు హూ ఆర్ యూ అయితే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అహంకారం తలకు పైకెక్కింది. వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి. మా ప్రభుత్వం అనకుండా నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు. ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం చేస్తున్నారు మీరు? నువ్వు, మీ తండ్రి, మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నువ్వు ఇటీవల కాలంలో విదేశాలకు పోయినావు. ఒక వారం రోజులు 10 రోజులు విదేశాలకు పోయిన విదేశీ పర్యటన. ఎందుకు దాన్ని గోప్యంగా పెట్టారు లోకేష్ గారు? ఎందుకు మీ విదేశీ పర్యటనను గోప్యంగా పెట్టారు? ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలా.